హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బిగ్ బాస్ గురించి మాట్లాడుకొని చాలా దినాలైంది కదా. మనం ఎప్పుడెప్పుడా అనుకుంటూ వెయిట్ చేస్తున్న ప్రోమో అయితే వచ్చేసింది. కొంత ముందుగానే వచ్చింది. సో ఎవరైతే బిగ్ బాస్ సీజన్ ఉంటుందా ఉండదా అంటే రకరకాల కేటగిరీస్ ఉంటారు. బిగ్ బాస్ సీజన్ ఉంటుందా ఉండదా అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. సో ఉంటుందని తేలిపోయింది. అసలు హోస్ట్ నాగార్జున కాకుండా రకరకాల పేర్లు వచ్చాయి. నేను చెప్తానే ఉన్నా, ఇంకొన్ని సీజన్ల వరకు నాగార్జున సరే ఉంటారు అంతే. మిగిలిన ఏమైనా ట్రాష్ అంతే. జస్ట్ రీసైకిల్ బిల్లు వేసుకోవటం అటువంటి న్యూస్లన్నీ. నాగార్జున గారే ఇంకొన్ని సీజన్స్ కూడా ఆయనే ఉంటాడు. కాకపోతే ఏంటంటే సీజన్ అయిపోయాక ఏదో ఒక న్యూస్ కావాలి కాబట్టి ప్రతిసారి తంతు జరుగుతూనే ఉంటుంది. కొత్త హోస్టులు అని పేర్లు. ఆ ముచ్చట పక్కన పెడితే మొత్తానికి కనులు విందు చేస్తా నాగ్ సార్ ప్రోమో రిలీజ్ చేశారు. బిగ్ బాస్ సీజన్ డేట్ ఇంకా నెక్స్ట్ వస్తుంది. రకరకాల పేర్లు వినిపిస్తున్నాయా, సో రకరకాల సెన్సేషన్స్ పేర్లు వినిపిస్తున్నాయి. వాటి గురించి నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. సో సీజన్ 9 ప్రోమో జెన్యూన్గా మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇంకొకటి ఏంటంటే సీజన్ 9 అంటే ఇంతవరకు వచ్చిన సీజన్స్ని బీట్ చేయాలంటే కోర్స్ మరి చెత్త సీజన్స్ అయితే బీట్ చేయటం ఈజీయే. మంచి సీజన్స్తో పుటాపుటీగా ఉండాలన్నా మేకర్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా కొన్ని ఏమన్నా ఉంటే సజెషన్స్లో పడేసేయండి కామెంట్స్ రూపంలో. చూద్దాం ఏమన్నా బెటర్ సజెషన్స్ ఏమన్నా ఉంటే. ఆల్మోస్ట్ బిగ్ బాస్ రివ్యూస్ అందరి కమెంట్స్ కూడా చూసి కొన్ని మార్చుకునేవి కూడా ఉంటాయి కొన్ని. సో అదొక చిన్న విన్నపం. ఇక ప్రోమోకి వస్తే నాగ్ సార్లో ఆ స్వాగ్ అయితే కనపడింది అబ్బా. సూపర్ స్వాగ్. అంటే ఇంకంతే ఏజ్ పెరిగే కొద్దీ ఆయనకి ఇంకా ఇంకా ఏజ్ తగ్గుతూ ఉన్నట్టు కనిపిస్తాడు. ఎక్సలెంట్ అనిపించింది నాకైతే. మీకు ఎలా అనిపించింది నాగ్ సార్ స్వాగ్ చూడండి, కమెంట్ చేయండి. ఇంకొకటి ఏంటంటే ప్రోమోలో పలికిన మాటలే కొంచెం తేడాగా ఉన్నాయి. ఆ తేడా ఏంటో ప్రోమోలో డైలాగ్ని ఒక్కసారి విశ్లేషిద్దాం. ఏమన్నారు ప్రోమోలో? ఆటలో అలుపుచ్చినంత సులువుగా గెలుపు రాదు, ఆ గెలుపు రావాలి అంటే అని చెప్పి చిన్న బీజిఎం వేశాడు. అంట ఒక బీజిఎం వేసి, ఆ గెలుపు రావాలి అంటే యుద్ధం చేస్తే సరిపోదు, కొన్నిసార్లు ప్రభంజనం సృష్టించాలి. ఈసారి చదరంగం కాదు రణరంగం. అంటే నాకేమనిపించిందంటే, అంటే ఏదైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రోమోకి కొన్ని మాటలు చెప్పాలంటే దాని థీమ్ అనేది ఆ రైటర్కి చెప్పాలి. ఆ థీమ్ని బట్టే కదా వాళ్ళు రాసేది. ఈసారి ఎలా ఉండబోతుంది సార్, అసలు మీరు మేకర్స్గా మీరు ఏమనుకుంటున్నారు సార్ అని అడిగినప్పుడు, ఈసారి మా ఇది అని చెప్పినప్పుడు దాన్ని బట్టి ఆ పదాల కలయికలు జరుగుతాయి అనమాట. ఇక్కడొస్తే నువ్వు ఓన్లీ అలుపుచ్చేలాగా ఆటలాడి గేమ్లాడి, అబ్బా నేను ఆ గేమ్లో విన్ అయ్యాను, ఈ గేమ్లో విన్ అయ్యాను అని చెప్పి బిగ్ బాస్ ప్రీవియస్ సీజన్లన్నీ కాపీ కొట్టేసి ఆ ఆటలన్నీ నేర్చుకొని వచ్చి ఆడినంత మాత్రాన, అలుపు వచ్చినంత మాత్రాన ఓకే సులువుగా గెలుపు రాదు, ఆ గెలుపు కోసం యుద్ధం చేస్తే సరిపోదు. అంటే ఇక్కడ ఏమంటున్నాడు? ఆటల్లో యుద్ధం చేస్తే సరిపోదు అన్నది వాళ్ళ మీనింగ్. ఎందుకంటే దానికి లింక్ ఉంది, చెప్తాను ఆగండి. ఒక ఆటల్లోనే యుద్ధం చేస్తే సరిపోదు. బిగ్ బాస్ అనేది మనకు తెలుసు. సో అదొక క్యారెక్టర్ బేస్డ్ షో అని మొన్నటిదాకా మాట్లాడుకునే వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా. ఇప్పుడు ఏంటంటే మారిన ట్రెండ్ ప్రకారం ఎవరు ఎంత టీఆర్పీని మూటగట్టుకునే విధంగా షోకు ఉపయోగపడితే వాడి కింగ్ అంతే. ఇంకా మరీ టీఆర్పీ వస్తున్నా మరీ నెగిటివిటీ ఉంటే మాత్రం ఇంకా పీకి పక్కన పెడతారులే. ఇంకొంతమంది ఆనిముత్యాల పేర్లు ఉన్నాయి, విన్నర్లు కూడా అవుతాం అనుకొని ఎలిమినేషన్ అవ్వగానే ఏడుస్తా వచ్చారు, నేను విన్నర్ అవుతాననుకున్నాను అనుకోను కొంతమంది వచ్చారులే. సో సూక్తులు భలే చెప్తారు అటువంటి వాళ్ళ. అది పక్కన పెడితే ఇక్కడ కొన్నిసార్లు ప్రభంజనం సృష్టించాలి. అంటే ఈసారి మోర్ అని అన్నాక ఈసారి చదరంగం కాదు రణరంగం. చదరంగం అంటే ఏంటి? చెస్ కైండ్ ఆఫ్. అంటే ఎత్తులు పై ఎత్తులు ఇట్లా కాదు, రణరంగం యుద్ధాన్ని తలపించే రంగం. కొట్టుకొని తన్నుకొని తరగలబోసుకోవాల్సిందే. వచ్చే ఐడియాలకు కూర్చొని షట్టు నలగకుండా నేను వెళ్ళిపోతానంటే కుదరదు. ఆట బాగా ఆడాలి, జనాల మన్ననా పొందాలి, రణరంగం యుద్ధం చేయాలి. అది ఆటలో వరకే చేస్తే సరిపోదు, మా టీఆర్పీ పెంచే విధంగా మీ యుద్ధం ఉండాలి, అది కూడా జనాలు మెచ్చే విధంగా ఉండాలి. ఇన్ని మెలికలు ఉన్నట్టు అనిపించింది నాకైతే. సో ఈసారి మోర్ ఆఫ్ లైక్ కాంట్రవర్సీస్తో పాటు విపరీతమైన బజ్ వచ్చే విధంగా గొడవలు బీభత్సంగా జరగబోతున్నాయి అనేది ఫస్ట్ ప్రోమోలోనే చెప్పాడేమో అని నాకు అనిపిస్తుంది. వచ్చేవాళ్ళు దానికి ప్రిపేర్ అయ్యిరండి. ఈ చాలా గమ్మత్తుగా ఉంటారు. ఈ వీడియోలో నేను ఒకటి చెప్పదలుచుకున్నా. కంటెస్టెంట్లు ఎంత గమ్మత్తుగా ఉంటారంటే, బిగ్ బాస్ అంటేనే మిమ్మల్ని ఇరికిచ్చే షో. ఖచ్చితంగా ఇరికిస్తాబ్బా. ఫేమ్ కావాలంటే వస్తుంది మరి ఊరక.
ఫేము కావాలి, డబ్బులు కావాలి. అక్కడికి వెళ్ళాక ఏం కాకూడదంటే ఒకటే కోరుకోవాలి. అదే నువ్వు నీలాగుండు. జనాలు కనెక్ట్ అయ్యావా? ఎన్ని వారాలుంటే అన్ని వారాలు ఉంటావు. సో, ఇంకా ఎక్కువ కనెక్ట్ అయ్యావా? విన్నర్ అవుతావు. అసలు నీలో చెడున్నా గాని ఇంకా ఎక్కువ కనెక్ట్ అయ్యావా? నువ్వు కనెక్ట్ అవ్వటానికి కంప్లీట్ మంచే ఉండవల్లే నీలో. కొన్ని కొన్ని సీజన్స్‌లో కొంత నెగటివిటీ ఉండేవాళ్ళు కూడా అయ్యారు. సో, జనాలు ఎప్పుడు ఎవరికి ఎలా కనెక్ట్ అవుతారో తెలీదు. వాటన్నిటికి ప్రిపేర్ అయ్యిరా. ఆహ్, ఆహ్, దాంట్లో భాగంగా 'బిగ్ బాస్' ఒక్కోసారి నిన్ను ఇరికియొచ్చు. అబ్బే! నేనేమి ఇరికిచ్చలేను, ఇరుక్కోనన్నా గాని ఇరికియొచ్చు. ఎందుకంటే మనం చాలా చూస్తాం. ఎలా ఉంటదంటే చాలా మంది వెళ్తారు. వాళ్ళు ఔట్ అవ్వంగానే అనే ఫస్ట్ మాట ఏందండి, "నేను ఇలా అనుకోలేదు. షో ఫార్మాట్ ఇలా ఉంటుందని తెలిస్తే నేనసలు వెళ్ళేవాడిని కాదు" అంటారు. 'బిగ్ బాస్' షో ఫార్మాటే కాంట్రోవర్సీస్ ఫార్మాట్. 'బిగ్ బాస్' షో ఫార్మాటే వాటన్నిటికి తట్టుకొని నిలబడటమే 'బిగ్ బాస్' షో. సో, నీ కోసం వాళ్ళు డిజైన్ మార్చరు. సో, పెద్ద పెద్దోళ్ళు సైతం ఇరికిచ్చే ప్రయత్నమే చేస్తారు వాళ్ళు. అసలెలా ఉంటుందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక నలుగురు నిలబెట్టి ఆ నలుగురిలో మంచోడు ఎవరు అంటే చెప్పడం చాలా ఈజీ. 'బిగ్ బాస్‌లో' ఏమడుగుతారో తెలుసా? ఆ నలుగురిలో ఎదవెవడు అని అడుగుతాను నిన్ను. ఎదవడిగినప్పుడు ఎవరు చెప్పాలి? లేదు సార్ అందరూ మంచోళ్ళంటే కుదరదక్కడ. అందరూ మంచోళ్ళు మాకు తెలుసులే. ఆళ్ళో ఎదవెవరు చెప్పు అంటారు. ఒకడి పేరు చూజ్ చేసుకోవాలి. ఆ ఎదవని చెప్పి అనంగానే అందరూ తాగరు. ఆడు ఎదవ అనిపియడానికి ఆళ్ళలో కనిపించిన ఎదవ లక్షణాలేంటి అంటారు. ఇంక బలవంతంగా ఎతుక్కోవాలి, కొట్లాటకి దిగాలంతే. ఆ దమ్ము, ఆ ఓపిక ఉంటేనే ఎళ్ళాలి 'బిగ్ బాస్' షోకి. ఓకేనా? లేకపోతే శుద్ధంగా తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, మనం కూడా ఒక వీరు లెక్క చూసామా, ఖతం అయిపోయింది. ఎందుకంటే వారానికంత డబ్బులిచ్చి, వారానికంత చేసి, సో, వాళ్ళు కంపల్సరీ అదొక బిజినెస్ యాంగిల్ లేకుండా ఎందుకుంటది? అది లేదు అంటే మనం అబద్ధం చెప్పినట్టు. ఖచ్చితంగా బిజినెస్ యాంగిల్ ఉంటది 'బిగ్ బాస్' షోలో. 'బిగ్ బాస్' షో పెట్టేది సో, మేము ఒక 15 మందిని తీసుకొని వాళ్ళలో మంచి ఉత్తముడిని ఒకరిని రిప్రజెంట్ చేస్తున్నాం అనే దానికంటే, ఈ 15 మందిలో ఈ 5గురు మనకు గట్టిగా ఇస్తార్రా టీఆర్‌పీ అన్నోళ్ళు లాస్ట్ దాకా ఉంటారని 'బిగ్ బాస్' వాళ్ళు ఎవరికేం తెలిసిద్ది. ఎందుకని? ఎందుకంటే వాళ్ళ వల్ల గొడవలవుతాయి. వాళ్ళ వల్ల చాలా అవుతాయి. వాళ్ళలో రకరకాల టాలెంట్స్ ఉంటాయి. సో, ఆ కంటెంట్‌తో ఆ కంటెంట్‌తో పాటు నీ ఇండివిడ్యువాలిటీని పోగొట్టకుండా చూసుకోవటం ఒక ఎత్తు. నీ ఇండివిడ్యువాలిటీ పోగొట్టాలని వాళ్ళెంత ట్రై చేసినా ఓకే. అప్పుడు నువ్వెలా ఉండాలంటే, వాళ్ళెంత ట్రై చేసినా నువ్వు ఇండివిడ్యువాలిటీని పోగొట్టుకోవల్లే. అట్ ద సేమ్ టైమ్ నువ్వు బయటికి రావడానికి ప్రిపేర్డ్‌గా ఉండు. అంతే 'బిగ్ బాస్' షో అంటే అదే. బయటకొచ్చి నాకు తెలుసు. అలా ఉంటదని నాకు తెలుసు. అంతే ఆ గేమ్ షో ఫార్మాటే. ప్రాబబ్లీ నేను కరెక్ట్ కాదేమో అన్న స్టేట్‌మెంటు నీ గౌరవాన్ని పెంచిద్ది. బయటికొచ్చాక లేదు లేదబ్బా! నేను చాలా అనుకున్నా గాని లోపలంతా మార్చేశారు. అన్నీ ఉంటాయి. నేను చెప్తున్నా కదా! ఈ లైన్ నోట్ చేసుకోండి. ఎవరైనా కంటెస్టెంట్స్ చూసే పనైతే. అన్నీ ఉంటాయి. మీరన్న మంచి ఒక్కోసారి రాకపోవచ్చు. మీరన్న చెడే ఒక్కోసారి హైలైట్ అవ్వచ్చు. ఎదుటోడి చెడు కూడా ఒక్కోసారి చూపించకపోవచ్చు. ఎదుటోడు చేసే మంచి హైలైట్ చేయొచ్చు. వాళ్ళకి నచ్చినట్టు తీర్చిదిద్దే ఎవ్రి రైట్ వాళ్ళకుంటది. ఇవాళ రేపు రియాలిటీ షోలు అట్నే తగలబడ్డాయి. వాటికి ప్రిపేర్ అయ్యే ఎళ్ళేవాళ్ళు. సో, మొత్తానికి 'బిగ్ బాస్' షో అంటే కలహ భోజన ప్రియులు కాబట్టి, సో, మనం కొన్ని సంవత్సరాల నుంచి ఆస్వాదిస్తున్నాం కాబట్టి, సో, దాన్ని ఖచ్చితంగా మనము మాట్లాడుకుంటానే ఉంటాం. ఇంకా ముందు ముందు మంచి మంచిగా మాట్లాడుకుంటాం. చాలామంది కంటెస్టెంట్స్ ఉన్నారనమాట. ఆ కంటెస్టెంట్స్ గురించి ప్రీ 'బిగ్ బాస్' బజ్ లాగా మనమేందంటే అసలు ఒక్కొక్కరు అంటే మనం చెప్పినోళ్ళందరూ ఇప్పుడు చాలా పేర్లొస్తాయి. కంటెస్టెంట్స్ పేర్లు చాలా వస్తాయి. జనానికి 'బిగ్ బాస్' అంటేనే ఏంది ఈ కాంటెంపరరీ విషయాల్లో ఎవరైతే ఫేమ్ ఉందో, ఎవరైతే కాంట్రోవర్సీస్ ఉన్నాయో వాళ్ళందరిని తెచ్చి కూరుస్తారు అనేది ఒకటి గదా! సో, అట్లా ఉన్నోళ్ళందరి పేర్లొస్తాయి. ఇప్పుడు 'భయ్యా సన్నీ యాదవ్' పేరొస్తది. ఇంగా 'అన్వేష్' పేరంటే వచ్చినా ఆయన రాడులే. ఆ తర్వాత మళ్ళా 'అలేఖ్య చిట్టి పికిల్స్' పేరొస్తది. ఇంకా చాలా మంది పేర్లు అలా వస్తుంటాయి కాంట్రోవర్సీలో ఉన్నోళ్ళందరి పేర్లు. కాకపోతే ఎవరికి ఈ షో యాప్టు, ఎవరికి ఈ షో ఏంటి అనేది బయట చూసిన విషయాల పరంగానే మనం విశ్లేషించుకోగలం. ఎందుకంటే ఒక్కోసారి మనకు బయటికి కనిపించేది వేరు, లోపలికెళ్ళాక వాళ్ళు గేమ్ ఆడేది వేరు. ఓకే. బట్ ఒకటి మాత్రం చెప్పగలను నేను 'బిగ్ బాస్' షోకి నెక్స్ట్ వీడియోలో చెప్తా అది. ఓకే. ఎందుకంటే అది ఒక్కో కొంతమంది వెరైటీ కంటెస్టెంట్స్ ఈ సీజన్‌కి రాబోతున్నారని తెలిసింది. సో, ఆ కంటెస్టెంట్స్‌కి ప్లస్సా, మైనస్సా అనేది నెక్స్ట్ వీడియోలో డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. ఇంతకు మించి బోర్ కొట్టేయదలుచుకోలేదు. దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. మీ సురేంద్ర. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలానే 'స్కందపురి టాక్స్' అని ఇంకో ఛానెల్ ఉంది మనకి. జనరలైజ్డ్ విషయాలని దాంట్లో చెప్తాం. దాంట్లో జస్ట్ ఎంత ఒక 600 మెంబర్స్ ఉన్నారనుకుంటా. కుదిరితే దాని మీద కూడా ఒక లుక్ ఎయండి. అంతేనా? సైనింగ్ ఆఫ్. మీ సురేంద్ర.